ఎవరికి తెలియదు ఏం కదండి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. ఈ రవ్వ ఒక్కొక్కసారి వేయించుకుంటారు, ఒక్కొక్కసారి వేయించను. నేను వేయించిన కొంచెం నూనె వేసి ఇక స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, టమాటా, బీర్నీసు, ఉల్లిగడ్డ, క్యారెటు అన్నీ వేసినండి. ఉప్పు, నూనె అన్నీ వేసుకున్నా. కొంచెం అల్లం కూడా ముక్కలు వేసిన ఉప్మా చేస్తుండండి. ఇది ఉడికినాక నిమ్మకాయ వింతండి, చాలా టేస్ట్ వస్తుంది నిమ్మకాయ వండుకుంటే. సవన్న రవ్వ అయితేనే పోయంగానే గడ్డలు కడుతూనే కలపాలి. ఇది కలిపే అవసరం లేదండి. మనం పోసినాక మూత పెడితే ఉడుకుతుంది, సెట్ అవుతుంది. రేపాకు అన్నీ వేసుకోవచ్చండి. పల్లీలు వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు పల్లీలు కాజు వేయకుండా చేస్తున్నాండి. ఇక నిమ్మకాయ వండుకుంటున్నా, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నిమ్మకాయ దీని ఇప్పుడు పులిహోర అంటారు, ఉప్మా అంటారండి. నేను చేసే విధానం మీకు చూసిన ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇది పులిహోర అంటారు, ఉప్మా అంటారండి.